ఒక విజనరీ డైరెక్టర్ గా రాజమౌళికున్న అతిపెద్ద బలం కాన్ఫ్లిక్ట్ బిల్డింగ్. కథలో హీరో ఎంత ఎత్తుకు ఎదగాలనేది అతనికి ఎదురయ్యే విలన్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఛత్రపతిలో కాట్రాజు నుంచి వారణాసి రణకుంభ వరకు రాజమౌళి విలన్ ని కేవలం ఒక నెగటివ్ రోల్ గా చూడరు. హీరో ఫిలాసఫీకి రివర్స్ ఫిలాసఫీ ఉన్న ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లా డిజైన్ చేస్తారు. హీరోను ఎంత గొప్పగా చూపించాలి అన్నా ముందు అతన్ని ఢీకొట్టే విలన్ అంతకంటే స్ట్రాంగ్గా ఉండాలి అనేది రాజమౌళి తరచూ అనుసరించే ఫార్ములా. అందుకే బాహుబలిలో ప్రభాస్ ఎలివేషన్తో పాటు భల్లాల దేవుడి పాత్రను కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాడు. రాణా దగ్గుబాటి 110 కేజీల వరకు బాడీని పెంచి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. క్రూరమైన ఆలోచనలు, అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లే మనస్తత్వం భల్లాల దేవుడిని సాధారణ విలన్గా కాకుండా కథను నడిపించే పవర్ఫుల్ క్యారెక్టర్గా డిజైన్ చేశారు. ప్రేక్షకులు హీరో విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి ముందు విలన్ పరాజయాన్ని ఎదురు చూసేలా చేసి మెప్పించారు. అదే ఫార్ములాను ఈగలో మరో యాంగిల్లో చూపించాడు జక్కన్న. ఇక్కడ విలన్ బలం కేవలం కండల్లో కాదు, అహంకారంలో, క్రూరత్వంలో ఉంది. సుదీప్ పోషించిన పాత్రకు డబ్బు, అధికారం, తెలివి అన్నీ ఉన్నా ఒక చిన్న ఈగనే అతని అతిపెద్ద శత్రువుగా మార్చాడు. ప్రేక్షకులు ఈగ గెలవాలని కోరుకునేంతగా విలన్ను ద్వేషించేలా క్యారెక్టర్ను డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్లో సుదీప్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి హీరోను డామినేట్ చేశాడు. అంటే రాజమౌళి సినిమాల్లో హీరో ఎలివేషన్ డైలాగ్స్తో కాదు, విలన్ ఎంత ప్రమాదకరంగా ఉంటే హీరో విజయం అంత గొప్పగా కనిపించేలా చేసే స్క్రీన్ ప్లేతో వస్తుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అనిపిస్తోంది. రాజమౌళి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హీరో కన్నా విలన్ బలంగా, భయంకరంగా ఉంటాడు. కానీ వారణాసిలో మాత్రం మహేష్ బాబు ప్రపంచమంతా తిరిగే సాహసికుడు అయితే విలన్ కుంభ మాత్రం వీల్ చైర్కే పరిమితమవుతున్నట్టు చూపించాడు. అయితే మైండ్తో ప్రపంచాన్ని శాసించే విలన్లే మరింత ప్రమాదకరమని చూపించబోతున్నాడా రాజమౌళి? అందుకే కుంభ పాత్రను ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, వ్యూహాత్మక ఆలోచనలు, క్రూరమైన మేధస్సుతో తీర్చిదిద్దితే హీరో దేశాలు తిరిగినా అసలు యుద్ధం మాత్రం విలన్ బుర్రతోనే సాగుతుందా అంటే వారణాసిలో హీరో ప్రయాణాన్ని కాదు, విలన్ ప్లానింగ్ ను కూడా ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తారా చూడాలి. ది రాజాసాబ్లో ప్రభాస్ హీరో అయిన ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది మాత్రం సంజయ్ దత్ విలనిజమే. హారర్, ఫ్యాంటసీ బ్యాక్గ్రౌండ్లో ఆయనను నార్మల్ విలన్గా కాకుండా చీకటిని శాసించే భయానక శక్తిగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ముఖ్యంగా సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్, కళ్లల్లో కనిపించే క్రూరత్వం, కూల్ బాడీ లాంగ్వేజ్ విలన్ పాత్రకు మరింత బలం చేకూర్చాయి. హీరో ఎంత బలంగా ఉన్నా అతన్ని సవాల్ చేసే విలన్ కూడా అదే స్థాయిలో ఉంటేనే సంఘర్షణ ఆసక్తికరంగా మారుతుందనే ఫార్ములాను ది రాజాసాబ్ కూడా ఫాలో అయ్యింది. కానీ కథనంలోని కన్ఫ్యూజన్ కారణంగా సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. పుష్ప ది రైజ్ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని నిమిషాలే కనిపించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మొత్తం సినిమా టోన్ను మార్చేసింది. దర్శకుడు సుకుమార్ ఇంటెలిజెన్స్ ఈ రెండు పాత్రల మాటల్లో కనిపిస్తుంది. ఫహద్ ఫాజిల్ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మానసికంగా ప్రత్యర్థిని దెబ్బతీసే నటనతో పుష్పకు సరైన ప్రత్యర్థిగా నిలిచాడు. ఇది కేవలం హీరో విలన్ పోరు కాదు, ఇద్దరి అహంకారాల మధ్య జరిగిన మైండ్ గేమ్. అందుకే పుష్ప ది రూల్ పై అంచనాలను అమాంతం పెంచడంలో షెకావత్ రోల్ ను బలంగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. అయితే పుష్ప ది రూల్ లో అదే షెకావత్ పాత్రను కొన్ని చోట్ల కామెడీ టచ్ తో చూపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. ది రైస్ లో కనిపించిన భయంకరమైన మిస్టీరియస్ విలన్ ఇమేజ్ రెండో భాగంలో కొంత తగ్గిందనే విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఫహద్ ఫాజిల్ నటనపై మాత్రం ఎలాంటి సందేహాలు రాలేదు. పుష్ప ది రైస్ లో ఆయన ఇచ్చిన ఇంపాక్టే ఈ పాత్రకు అసలు బలం. ఒక బలమైన విలన్ ను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అదే స్థాయిలో ఆ పాత్రలోని తీవ్రత తగ్గితే వెంటనే గుర్తిస్తారు అనే విషయాన్ని షెకావత్ క్యారెక్టర్ నిరూపించింది. ఫిల్మ్ మేకింగ్ లో ఒక రూల్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ స్క్రీన్ టైం, ఇట్స్ అబౌట్ స్క్రీన్ ప్రెజెన్స్. ఒక విలన్ 2 గంటల పాటు స్క్రీన్ పై కనిపించాల్సిన అవసరం లేదు. కనిపించిన 10 నిమిషాల్లోనే ఆడియన్స్ మైండ్లో సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ప్రతికూల ఆలోచనలతో, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్తో ఒక దర్శకుడు క్యారెక్టర్ని రూపొందించినప్పుడే అది హీరో ఇమేజ్ని కూడా దాటుకొని ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోతుంది. దర్శకుడు శంకర్ రోబో 2.0లో పక్షిరాజన్ పాత్రను మొదట్లో విలన్గా చూపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ అతను ఎందుకు అలా మారాడో ప్రేక్షకులకు అర్థమవుతుంది. మొబైల్ టవర్ రేడియేషన్ వల్ల పక్షులు అంతరించిపోతున్నాయనే బాధ ఒక సాధారణ శాస్త్రవేత్తను భయంకరమైన శక్తిగా మార్చింది. అక్షయ్ కుమార్ తన గెటప్, మేకోవర్, బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపించే ఆవేదనతో ఈ పాత్రకు జీవం పోశాడు. అందుకే పక్షిరాజన్ను ప్రేక్షకులు ద్వేషించలేదు,
అతని బాధను అర్థం చేసుకున్నారు. హీరోతో పోరాడిన ప్రకృతిని కాపాడాలి అనే లక్ష్యంతో వచ్చిన విలన్ గా పక్షిరాజన్ 2.0లో హీరోతో సమానంగా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు శంకర్. విక్రమ్ సినిమాలో హీరో కమల్ హాసన్ అయితే సినిమా కంప్లీట్ అయ్యే సమయానికి ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది మాత్రం రోలెక్స్ ఎంట్రీ. సూర్య కేవలం కొన్ని నిమిషాలే కనిపించినా అతని క్రూరమైన లుక్స్, రక్తంతో తడిసిన మేకోవర్, సింపుల్ గా చంపేసే స్వభావం ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. స్క్రీన్ టైం కాదు, స్క్రీన్ ప్రెజెన్స్ ముఖ్యమనే విషయాన్ని రోలెక్స్ పాత్రతో నిరూపించాడు లోకేష్ కనగరాజ్. అందుకే సినిమా విడుదలైన తర్వాత కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిలతో పాటు సూర్య రోలెక్స్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఒక బలమైన విలన్ ను చివర్లో పరిచయం చేసి మొత్తం సినిమాపై ఉన్న ఆసక్తిని నెక్స్ట్ పార్టీకి మళ్లించడం లోకేష్ కనగరాజ్ ప్లానింగ్ కు నిదర్శనం. లోకేష్ కనగరాజ్ మరో సినిమా మాస్టర్లో హీరో విజయ్ అయినా ప్రేక్షకుల మనసుల్లో గట్టిగా నిలిచిపోయేలా చేసిన విలన్ పాత్ర భవానీ. విజయ్ సేతుపతి ఈ పాత్రలో గట్టిగా అరవకుండా, అతిగా నటించకుండా సహజమైన క్రూరత్వంతో భయాన్ని పుట్టించాడు. ముఖ్యంగా జువైనల్ హోంలోని అమాయక పిల్లలను నేరాల కోసం వాడుకోవడం అతని పాత్రను మరింత ప్రమాదకరంగా మార్చింది. భవానీకి ఇచ్చిన బలమైన బ్యాక్ స్టోరీ నార్మలే కానీ క్రూరమైన బాడీ లాంగ్వేజ్, విజయ్ సేతుపతి సహజ నటన కలిసి ఈ పాత్రను కల్ట్ విలన్ గా నిలబెట్టాయి. అందుకే మాస్టర్ విడుదల తర్వాత హీరో విజయ్తో పాటు భవానీ పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే కేవలం విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ మాత్రమే కాదు, లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటి అందరినీ కట్టిపడేసే ఇమోషన్. టాలీవుడ్ నుంచి కోలీవుడ్, మాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలోనూ దర్శకులు పాన్ ఇండియా సక్సెస్ కోసం వాడుతున్న రియల్ వెపన్ పవర్ఫుల్ విలనిజం. విలన్ నెగటివిటీ ఎంత యూనివర్సల్ గా, ఎంత రాగా ఉంటే కథ యొక్క రేంజ్ అంతగా పెరుగుతుంది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ఎంత పవర్ఫుల్ గా కనిపించాడో అతన్ని ఢీకొట్టే గరుడ క్యారెక్టర్ ను కూడా అంతకన్నా భయంకరంగా డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్. రామచంద్రరాజు తన భారీ శరీరాకృతే, మాటల కంటే చూపుతోనే భయపెట్టేలా నటన, క్రూరమైన బాడీ లాంగ్వేజ్ తో గరుడను ఒక రాక్షసుడిలా ఆవిష్కరించాడు. కేజీఎఫ్ ప్రజలపై అతను చూపించే నియంతృత్వమే రాకీ భాయ్ ఎంట్రీకి న్యాయం చేసింది. హీరో గెలుపును ప్రేక్షకులు సెలబ్రేట్ చేయడానికి ముందు గరుడ అంతం కావాలని ఎదురు చూసేలా కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1లో గరుడ తర్వాత అదే రేంజ్ లో భయాన్ని సృష్టించడం అంత ఈజీ కాదు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2లో అధీరా పాత్రతో ఆ ఛాలెంజ్ ను స్వీకరించాడు. సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రెజెన్స్, వైకింగ్ తరహా లుక్, క్రూరమైన యుద్ధ శైలి, సైలెన్స్ తోనే భయపెట్టే నటనతో అధీరను రాకీ భాయ్కి ఈక్వల్ గా చూపెట్టాడు. అందుకే కేజీఎఫ్ 2లో హీరో ఎలివేషన్స్ తో పాటు అధీరా ఎంట్రీ, అధీరా రాకీ భాయ్ పోరాటమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాయింట్స్ గా నిలిచిపోయాయి. 2025లో మలయాళంలో కూడా హీరోను మించిన విలన్ ట్రెండ్ కొనసాగింది. తొడరంలో మోహన్ లాల్ హీరో అయినప్పటికీ ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది మాత్రం ప్రకాష్ వర్మ పోషించిన విలన్ పాత్రే. ఆ క్యారెక్టర్లో క్రూరత్వం, మానసిక హింస, సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఆయన పాత్రను మలిచాడు దర్శకుడు తరుణ్ మూర్తి. విలన్ క్యారెక్టర్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచింది. అలాగే ఆవేశంలో ఫహద్ ఫాజిల్ పోషించిన రంగా పాత్ర పూర్తి స్థాయి విలన్ కాకపోయినా ఊహించలేని ప్రవర్తన, డార్క్ హ్యూమర్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో సినిమాను తన భుజాలపై మోసేలా మలిచాడు దర్శకుడు జీతు మాధవన్. ఈ ఇద్దరు దర్శకులు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్న బలమైన పాత్రలు సృష్టిస్తే హీరో ఇమేజ్ ని కూడా డామినేట్ చేసిన ఆడియన్స్ ఆదరిస్తారు అని. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం హీరో ఎలివేషన్స్ కే కాదు, బలమైన విలన్ క్యారెక్టర్స్ కు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. అందుకే దర్శకులు కూడా విలన్ ను ఒక అడ్డంకిగా కాకుండా కథను నడిపించే పవర్ వెపన్ గా తీర్చిదిద్దుతున్నారు. ఆవేశంలో రంగా అయినా, తొడరంలో ప్రకాష్ వర్మ పాత్ర అయినా రెండిటిలోనూ కామన్ పాయింట్ ఒక్కటే, హీరో గెలిచాడని కాదు, విలన్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాడో ప్రేక్షకులు ముందుగా ఫీల్ అయ్యేలా చేయడం. అదే కారణంగా ఈ పాత్రలు 2025లో అత్యంత చర్చనీయాంశమైన నెగిటివ్ రోల్స్ గా నిలిచాయి. ఒక కథకి బెస్ట్ క్లైమాక్స్ అనిపించాలంటే హీరో సాధించే విజయం చాలా కష్టంగా పోరాడి సాధించినట్లు ఉండాలి. విలన్ చౌకబారుగా ఓడిపోతే హీరో గెలుపుకి వాల్యూ ఉండదు. అందుకే కథ ముగిసే సమయానికి ప్రేక్షకుడు సీట్ అంచున కూర్చోవాలంటే హీరోకిచ్చే ప్రతి కౌంటర్ పంచ్ విలన్ నుంచి అంతే పవర్ఫుల్ గా ఉండాలి. విలన్ హిట్ అయితేనే కథ హిట్ అవుతుంది, హీరో గొప్పవాడవుతాడు. ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్స్ ఫాలో అవుతున్న సక్సెస్ఫుల్ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ ఇదే. ఆదిత్య ధర ధురంధర్లో హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ థియేటర్ల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకునేలా రెహమాన్ డెకైత్ పాత్రను చూపించాడు. అక్షయ్ ఖన్నా ఈ పాత్రలో పెద్దగా అరవలేదు, భారీ డైలాగులు పేల్చలేదు.
కానీ తన లుక్స్, వాకింగ్ స్టైల్, కంట్రోల్డ్ బాడీ లాంగ్వేజ్తోనే భయాన్ని పుట్టించాడు. ముఖ్యంగా అరబిక్ సాంగ్ ఎంట్రీ సీక్వెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ పాత్రకు ప్రత్యేకమైన ఆరా ఏర్పడింది. చాలా మంది ప్రేక్షకులు ఈ పాత్రను ధురంధర్లో హైలైట్ అన్నారు. సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్ చాలా వచ్చాయి. హీరోను మించిన విలన్ అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండాల్సిన అవసరం లేదని అక్షయ్ ఖన్నా రెహమాన్ డెకాయ్తో మరోసారి నిరూపించాడు ఆదిత్యధర్. కేవలం కొన్ని సన్నివేశాల్లోనే కనిపించిన ఆ క్యారెక్టర్కు ఇచ్చిన స్టైలింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సైలెంట్ థ్రెట్, అక్షయ్ ఖన్నా డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ కలిసి ప్రేక్షకుల మనసులో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అందుకే చాలా రివ్యూల్లో, సోషల్ మీడియా చర్చల్లో ధురంధర్లో హీరో కన్నా విలన్ డామినేషన్ ఎక్కువ అనే అభిప్రాయం వినిపించింది. ధురంధర్ చిత్రంలో సంజయ్ దత్ పోషించిన ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ పాత్ర ద్వారా నేరస్తులను కోర్టుల చుట్టూ తిప్పడం కంటే స్పాట్లోనే అంతం చేయడమే సరైన మార్గమనే కఠినమైన దూకుడు ఫిలాసఫీని దర్శకుడు ఆదిత్యధర్ హైలైట్ చేశారు. ఈ క్యారెక్టర్ పాకిస్తాన్లోని కరాచీకి చెందిన వివాదాస్పద ఎస్పీ దివంగత చౌదరి అస్లాం ఖాన్ నిజ జీవితం ఆధారంగా రూపొందించాడు డైరెక్టర్. ఈ పాత్రలో సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ గా నటించారు అనే కంటే జీవించారు అంటే కరెక్ట్ గా ఉంటుంది. నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా హీరోని డామినేట్ చేసేలా ఈ పాత్ర తెరపై కనిపిస్తోంది. యానిమల్ విజయంలో రణబీర్ కపూర్ ఎంత కీలకమో సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన విలన్ అబ్రార్ హక్ పాత్ర కూడా అంతే కీలకం. కేవలం కొద్ది నిమిషాల స్క్రీన్ టైంతోనే బాబీ డియోల్ తన భయంకరమైన స్క్రీన్ ప్రెజెన్స్, మాటలు లేకుండా కేవలం చూపులు, హావభావాలు, క్రూరమైన బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. జమాల్కుడు ఎంట్రీ నుంచి క్లైమాక్స్ ఫైట్ వరకు అబ్రార్ను దర్శకుడు ఒక సాధారణ విలన్గా కాకుండా ఒక కల్ట్ ఈవెంట్లా ప్రజెంట్ చేశాడు. అందుకే సినిమా పూర్తయ్యాక కూడా హీరోతో పాటు అబ్రార్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. హీరో ఎంత వైలెంట్గా ఉన్నా అతన్ని ఢీకొట్టే విలన్ అంతకంటే ప్రమాదకరంగా ఉంటేనే కథలోని సంఘర్షణ ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని వంగా నిరూపించాడు. గతంలో అరుంధతిలోను సోను సూద్ పోషించిన పశుపతే, స్పైడర్లో ఎస్జే సూర్య చేసిన భైరవుడు, ధృవాలో అరవింద్ స్వామి పోషించిన సిద్ధార్థ అభిమన్యు ఇలా హీరోలను డామినేట్ చేసే విలన్స్ పాత్రలని క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఈ ట్రెండ్ వైపు మళ్లించారు ఆయా దర్శకులు. ఈ పాత్రలు కేవలం హీరోతో ఫైట్ చేయలేదు. తమ క్రూరత్వం, తెలివితేటలు, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, ఇంకా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. అందుకే ఈ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు హీరోతో పాటు ఆ విలన్ పాత్రలు కూడా టక్కున గుర్తొస్తాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఫిల్మీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.